తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా అడుగుపెట్టి కొత్త దర్శకులని, కొత్త ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ, కొత్త కథలను తెర ముందుకు తీసుకువచ్చి, ప్రయోగాత్మకమైన సినిమాలను అందిస్తూ నటించే హీరోలలో ఒకరు నాగార్జున గారు. ఈ హీరో గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఎందుకంటే వయసు ఈ హీరోకి కేవలం ఒక నెంబరేనా అని అనిపిస్తుంది. నేటికి ఇప్పటి యంగ్ జనరేషన్‌తో గట్టి పోటాపోటీ పడుతూ కొత్త సినిమాలతో, కొత్త కాన్సెప్ట్స్‌తో, కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే హీరో అని చెప్పాలి. మరి ఇదిలా ఉంటే నాగార్జున గారు ఇంకొక కొత్త సినిమా ప్రయోగాత్మకానికి శ్రీకారం చుట్టారు. ఆ సినిమానే 'పళ్ళబురుసు'. ఇక ఈ సినిమా డైరెక్టర్ కూడా కొత్త వ్యక్తి. అంతేకాదు కొత్త టీమ్ మెంబర్స్‌తో ఎంతో కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉండే ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే త్వరలోనే విడుదలకు సిద్ధం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ అంతేకాకుండా ట్రైలర్ ఇప్పటికి అందరినీ బాగా ఆకట్టుకుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మొట్టమొదటిసారిగా అక్కినేని నాగార్జున గారు తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా తన భార్య ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన అమల గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక చెప్పుకొస్తూ తాను ప్రయోగాత్మక సినిమాలను తీయడంలోను కొత్త డైరెక్టర్లని, కొత్త కాన్సెప్ట్స్‌ని, కొత్త ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయడంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ముందుంటుందని, ఎవరైనా ఒక మంచి కథతో తన ముందుకు వస్తే, కథ కనుక బాగుంటే, తనకి నచ్చితే ఆ సినిమా తీయడానికి ఎప్పుడూ తాను ముందుంటానని, అలా కొత్త కాన్సెప్ట్స్‌ని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాను. మీ దగ్గర కొత్త కాన్సెప్ట్స్ ఉండి కథ బాగుంటే ఎలాంటి మొహమాట పడకుండా నా దగ్గరికి వచ్చేయండి అంటూ ఆయన చెప్పడం మాత్రమే కాదు, సినిమా గురించి మాట్లాడుతూ సినిమా కథలో భాగంగా పెద్దవాళ్ళ గురించి చెప్పుకొస్తూ తన భార్య స్టార్ హీరోయిన్ అయిన అక్కినేని అమల గారి గురించి కూడా మాట్లాడుకొచ్చారు. ఫ్యామిలీలో పెద్దవాళ్ళ గురించి మిగతా వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో తనకు తెలియదు కానీ తన తల్లిదండ్రులు ఇద్దరిని అంటే అమల గారు తన అమ్మని నాన్ని చాలా బాగా చూసుకుంటుందని, ఇద్దరికి వయసు 85 ఏళ్ల పైమాటే అని, ఇప్పటికీ ఎంతో దగ్గరుండి వాళ్ళను చూసుకోవడం, పైగా వయసు మీద పట్టడంతో వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ మూడ్ స్వింగ్స్ని అర్థం చేసుకొని తాను ఎంతో చక్కగా చూసుకుంటుంది. ఎన్నోసార్లు అన్నాను, అమల చాలా అదృష్టవంతురాలు. అలా చిన్నప్పుడు నిన్ను చూసుకునే తల్లిదండ్రుల్ని ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు దగ్గరుండి చూసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇలా అందరికీ జరగదు. కానీ నీ విషయంలో మాత్రం నీకు జరుగుతోంది. కాబట్టి నువ్వు ఇలా మీ అమ్మా నాన్నలు చూసుకోవడం చాలా అదృష్టం అంటూ చెప్పుకురావడం జరిగిందట. ఆ విధంగా మొట్టమొదటిసారి నాగార్జున గారు తన భార్య అక్కినేని అమల గురించి, ముఖ్యంగా తన తల్లిదండ్రుల విషయాల్లో అమల ఎలా ఉంటుందో తెలుసా అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.